హిందూ ధర్మంలో చిన్న కులాల వారిని ఎలాగైతే అగ్ర కులాల వారు అణిచేశారో సేమ్ అలాగే ఇస్లాంలో కూడా జరుగుతుంది. ఇస్లాం మతంలో చిన్న కులాల వారికి పెద్దగా అవకాశాలను కూడా ఇవ్వరు. ఉదాహరణకి 1952 నుంచి 2004 వరకు ఉన్న లోక్సభలో ఉన్న ముస్లిం రీప్రజెంటేషన్ డేటాను చూస్తే కేవలం 2.1%గా ఉన్న ముస్లింలోని అగ్రకులమైన అష్రఫ్స్కి 4.5% సీట్స్ లభిస్తే 11.4%గా ఉన్న అణచబడిన పస్మందా ముస్లింలకు మాత్రం 0.8% సీట్లు మాత్రమే లభించాయి. అందుకే ఈ ఇస్లాం ధర్మంలో అణచబడిన కులాల వారు ఈ పస్మందా ముస్లింలు మమ్మల్ని కూడా షెడ్యూల్ కాస్ట్ కులాల్లో యాడ్ చేయండి, మేము కూడా అగ్రవర్ణాల చేత అణచబడిన వారము అని చెప్తున్నారు. 1990 సమయంలో దాదాపు 85% ముస్లింలను గవర్నమెంట్ ఓబీసీలోకి యాడ్ చేసింది. కానీ షెడ్యూల్ కాస్ట్లో వీళ్ళను యాడ్ చేయలేదు. ఎందుకంటే భారత గవర్నమెంట్ ప్రకారం కేవలం